ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి మీకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చెప్తాను. సో మీరంటే అంటే చాలా లక్కీ. సో ఎందుకు నేను ఇట్లా అంటున్నా అంటే మీకు ఎవరైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే జస్ట్ మీ చేతిలో ఫోన్ అనేది ఉంటే మీరు అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కంపల్సరీ అనేది చేసుకోవచ్చు. అది కూడా జస్ట్ ఫోన్లో అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో అసలు వర్క్ ప్రాసెస్ ఏంటి? సో ఇక్కడ నేను పేమెంట్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సో మీకైతే నేను పూర్తిగా డీటెయిల్స్ అనేది వీడియోలో అయితే చెప్తాను. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తెలంగాణ వాళ్ళు అనేది వర్క్ చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్ చేయొచ్చు. సో ఇంతే కాదు ఆల్ ఓవర్ ఇండియా, సో ఇండియా మొత్తం ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ అనేది వర్క్ చేసుకోవచ్చు. సో ఈ వర్క్ చేసినవి అయితే సో డాలర్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో మీకు పేమెంట్ ప్రూఫ్స్ కూడా చూపిస్తాను ఫస్ట్, ఎందుకంటే చాలామంది నమ్మరు కదా. మీకు పేమెంట్ ప్రూఫ్స్ చెప్పిన తర్వాత నేను అనేది వర్క్ ఎట్లా చేయాలో చెప్తాను. సో ఫ్రెండ్స్ మీ అందరి నుండి ఒక చిన్న రిక్వెస్ట్. సో ఈ వీడియోకి అయితే నేను 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో జస్ట్ 100 లైక్స్ ప్లీజ్ ఫిల్ అయితే చేయండి. సో మీకు కంపల్సరీ అనేది వీడియో నచ్చుతుంది, కంపల్సరీ మీరు అనేది వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలా మీరు లైక్ చేయడం ద్వారా ఏంటంటే ఎవరికైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళకనేది కూడా వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు మనీ. దీంట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం ఫీజు పే చేయడం అవసరమే లేదు. దీంట్లో జస్ట్ మీరు వర్క్ చేస్తే మీకు డాలర్స్ రూపంలో వస్తే మీరు అనేది మీ ఫోన్పేకి వచ్చేస్తుంది. ఓకేనా? సో చూడండి ఇప్పుడు మనకు పేమెంట్ ప్రూఫ్ అయితే చూపెడతాను. సో చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ పేమెంట్ ప్రూఫ్. ఇదైతే మినిమం మీ దాంట్లో మీరు ఏంటంటే జస్ట్ $1 అయిందనుకోండి, మీరు వర్క్ చేసిన దాంట్లో $1 అయిందనుకోండి, $1 వస్తే మాత్రం మీరు విత్డ్రాకి మీరు అప్లై చేసుకోవచ్చు. విత్డ్రా చేసుకుంటే ఏంటంటే మీకు ఫోన్పేకి కానీ ఇట్లా ఏటీఎం అని సో పేపాల్ అని సో అట్లా చాలా డిఫరెంట్ ఉండే. సో వాటిలోకైతే మీకు ఫోన్పేలో అయితే మనీ అనేది డబ్బులు వచ్చేస్తాయి. సో చూడండి ఇది ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ విత్డ్రా $1 చూసుకోండి. కావాలంటే ఐడి కూడా 62197663 సేమ్ అయితే చూపాను, ఇంకొకటి చూపెడితే చూడండి. సో ఇక్కడ మీరు స్క్రోల్ చేసుకుంటే సో నెక్స్ట్ విత్డ్రా పేమెంట్ చూడండి, ఇది 61797037 ఐడి ఇది. సో ఇది డిఫరెంట్ ఐడి అండ్ మినిమం $1 అయింది. నేను విత్డ్రా అనేది పెట్టాను, విత్డ్రా అయితే నేను చేసుకున్నాను, నాకు పేమెంట్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి కింద చూడండి లాస్ట్ 165 ఈ ఐడి వచ్చేసి మినిమం $1 అయింది. సో నేను పేమెంట్ విత్డ్రా పెట్టాను, సో విత్డ్రా అనేది వచ్చేసింది. సో ఇదే కాదు ఇంకొక పేమెంట్ కూడా ఉంది, చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇది ఏంటంటే $1 చేసుకునేది ఏంటంటే ఫోన్పేకి వస్తుంది. సో మీకు మినిమం 50 సెంట్స్ అయినా కూడా మీరు అనేది విత్డ్రా చేసుకోవచ్చు. చూడండి ఇది ఒక డిఫరెంట్ ఐడి అండ్ ఇది డిఫరెంట్ ఐడి. ఇవి 75 సెంట్స్ అయినా కూడా చేసుకోవచ్చు. సో మీరు అనేది ఇట్లా విత్డ్రా అనేది పెట్టుకోవచ్చు. మీరు వర్క్ చేస్తున్నారు, మినిమం $1 అయింది నా అకౌంట్లో, సో నేను విత్డ్రా పెట్టుకుంటాను, నా డబ్బులు కావాలంటే మీకు అమౌంట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు $1 వచ్చేసి మనకి ఎంత ఉంది, మామూలుగా 86 రూపీస్ ఎంత ఉంటుంది. ఓకేనా? సో 86 ఏంటంటే మీరు వర్క్ ఎంత ఎక్కువ చేసుకుంటే ఏంటంటే మీకు అన్ని డాలర్స్ అయితే వచ్చేస్తాయి. సో మీరు రోజుకు ఒక $3 వర్క్ చేశారనుకోండి, $3 అంటే ఎంత, సో $80 వేసుకోండి ఎగ్జాంపుల్గా. సో $240. ఓకేనా? $240 అంటే రోజుకి ఇంటూ మీరు 20 రోజులు వేసుకోండి. ఓకేనా? అప్పుడు 4800. సో దేనికొక దానికి ఖర్చు వస్తుంది కదా, పాకెట్ మనీ లెక్క ఏంటంటే కరెంట్ బిల్లో అదో ఇదో లేదా రీఛార్జెస్కి ఇట్లా అనేది వస్తుంది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరైతే మినిమం $5 చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ $10 కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా డాలర్స్ చేసుకుంటే ఏంటంటే రోజుకి మినిమం ఒక $6 చేసుకున్న నెలకు వచ్చేసి మీకు $180 అవుతాయి. ఓకేనా? $100 అంటే $100 వచ్చేసి $8000 చేంజ్ ఉంటుంది. ఓకేనా? సో ఈ యొక్క $80 అంటే దాంట్లో ఒక 6000 అనుకోండి. ఇప్పుడు ఎంత మీకు మంత్లీ వచ్చేసి 14000 అనేది శాలరీ లాగానే వస్తుంది. చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. ఎవరైతే ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి. సో వర్క్ ఎట్లా చేయాలో నేను చెప్తాను. వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి, అప్పుడే ఈ వీడియో అనేది అర్థమవుతుంది వర్క్ కూడా. సో ఫ్రెండ్స్ మీకు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేను ఏ లింక్ ఇస్తానో ఆ లింక్ మీద క్లిక్ చేసి అయితే మీ దగ్గర అనేది ఒక జీమెయిల్ ఐడి ఉండాలి. ఓకేనా? జీమెయిల్ ఐడి ఒకటి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి, మీ అకౌంట్ ఎవరు ఓపెన్ చేయకుండా అది. సో దీనికి సపరేట్ అకౌంట్ కావాలి, జీమెయిల్ ఐడి, ఒక మొబైల్ నెంబర్ కూడా ఉంటే బెస్ట్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏంటంటే నేను ఇందాక మీకు పే అవుట్ హిస్టరీ అయితే చూపెట్టాను కదా. సో ఇక్కడ మీకు ఏంటంటే డైరెక్ట్ స్టార్ట్ వర్క్ అని ఉంటుంది. ఓకేనా? ఈ స్టార్ట్ వర్క్ మీద ఇట్లా క్లిక్ చేసేయండి. చూడండి ఇట్లా క్లిక్ చేయగానే మీకు వర్క్ వచ్చేస్తుంది చూడండి. ఓకేనా? సో ఇక్కడ మీకు స్క్రోల్ చేయగానే ఇక్కడ రిమైండ్ మీ లేటర్ అండ్ కీప్ వర్కింగ్ ఇన్, సో ఇట్లా క్యాప్చా వచ్చినప్పుడు ఇక్కడ ఇట్లా క్లిక్ చేయండి. సో ఓకేనా? మీకు ఇప్పుడు ఎంత ఉంది, ఎర్నడ్ 0 ఉంది కదా.
0 అంటే ఏంటంటే క్యాప్చర్స్ ఎంటర్డ్, మీరు ఎంత ఎంటర్ చేశారు అనేది పడుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే మీరు చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ స్టార్ట్ వర్క్ మీద క్లిక్ చేయండి. ఇది సో మీకు లోడ్ అయిన తర్వాత ఇది నువ్వు రోబోటా కాదా అని అడుగుతుంది. నా రోబోట్ కాదు కాబట్టి మనం సో అక్కడ క్లిక్ చేసి ఓకే చేయాలి. సో క్యాప్చా అనేది ఇట్లా ఉంటుంది. మామూలుగా ఫోటోలు కూడా ఇస్తారు. సో అప్పుడు ఏం చేయాలంటే చూడండి, మీరు ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ మీకు ఇక్కడ ర్యాబిట్ కనిపిస్తుంది కదా, ఈ ర్యాబిట్ పొజిషన్, ఈ ర్యాబిట్ ఏ పొజిషన్లో ఉందో ఆ ర్యాబిట్ నీడికి తెచ్చి ఈ ప్లేస్లో పెట్టాలి. ఓకేనా, చూడండి. సో చూడండి, ఇప్పుడు నేను ర్యాబిట్ని తీసుకొచ్చేసి ఈ ప్లేస్లో అయితే ప్లేస్ చేస్తున్నా. ఓకేనా, ప్లేస్ అయిపోయింది ర్యాబిట్. ఇంకొక క్యాప్చా వచ్చింది ఇక్కడ చూసుకుంటే, ఇది వచ్చేసి NTF13. ఓకేనా, సో ఇది ఇక్కడ ఎంటర్ చేయండి, టైప్ చేయాలి మనం. ఇట్లా క్లిక్ చేయగానే మనకి దీని మీద బోర్డు మీద ఇక్కడ వస్తుంది NTF13. క్లోజ్ మనం టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఎంటర్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి ఇట్లా. సో ఎంటర్ క్లిక్ చేయగానే సబ్మిట్ అయిపోతుంది. సో తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇక్కడ మీకు నెక్స్ట్ FSHH54 ఉంది. సో ఇది ఇక్కడ ఎంటర్ చేశాను, తర్వాత సెండ్ ఎంటర్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మీరు ఎంటర్ మీద క్లిక్ చేయగానే సబ్మిట్ అయిపోతుంది క్యాప్చా అయితే. సో ఇక్కడ పెరిగింది చూడండి, ఇక్కడ 0.0001 అని. సో ఇట్లా మనకి క్యాప్చర్స్ అనేది వస్తుంది. మేము ఎన్ని క్యాప్చర్స్ ఎంటర్ చేసాం, 1 ఎంటర్ చేసాం ఇందాకలో ఒకటి. సో అట్లా ఏంటంటే మీకు 1 ఎన్ని ఎంటర్ చేస్తే ఏంటంటే అవి వస్తూ ఉంటాయి. మీరు 100 ఎంటర్ చేస్తే 100, 1000 అట్లా ఎన్ని క్యాప్చర్స్ ఎంటర్ చేస్తే అంత మనీ అనేది మనకు వస్తూనే ఉంటుంది. సో చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఇట్లా ఇచ్చాడు కదా, సపోజ్ ఈ క్యాప్చా నాకు అర్థం కాలేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటారు కదా. క్యాప్చా అర్థం కాలేదు అనుకోండి, ఇక్కడ చూడండి మీకు ఇంకొకటి కెనాట్ సాల్వ్ అని ఉంది కదా, ఈ బటన్ మీద క్లిక్ చేయండి, మీకు వేరే క్యాప్చా పంపిస్తాడు. మళ్ళీ క్లిక్ చేసాం కదా, ఇప్పుడు ఇంకొక క్యాప్చా వస్తుంది చూడండి. సో ఇట్లా క్యాప్చర్స్ అనేది వస్తుంది. సో మనం ఏంటంటే క్యాప్చర్స్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే EFRRCQ, EFRRCQ. ఓకేనా, ఇది అయిపోయింది కదా. ఇది ఫోన్లోనే నేను చేస్తున్నాను, మీరు కూడా ఫోన్లో చేయొచ్చు. ఇది సెండ్ ఎంటర్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మళ్ళీ మీకు చూసుకుంటే ఏంటంటే నేను లైవ్గా వర్క్ చేస్తున్నాను. 0.0002 క్యాప్చర్స్ ఎంటర్ చేసాం. సో ఇట్లా మీకు ఏంటంటే క్యాప్చర్స్ ఎంటర్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ మనీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ మనీ మీకు మినిమం 50 సెంట్లు అయినా, $1 అయినా, మినిమం $1 అయింది అనుకోండి, $1 అయితే విత్డ్రా అనేది పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ వర్క్. సో ఇంట్లో వర్క్ చేసుకునే లేడీస్ అయినా, సో జెంట్స్ అయినా, సో ఎవరైనా సరే వర్క్ అనేది చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో నేనైతే మీకైతే నేను చూడండి, ఇక్కడ 0.023 ఉంది కదా ఇందాకలా, ఇప్పుడు 0.024 అయింది. సో మీరు ఇట్లా వర్క్ చేస్తున్నారంటే మీకు డాలర్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు కాగానే విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో నేను అనేది తర్వాత అనేది వీడియో చేస్తాను. సో మీరైతే ఇట్లా చాలా అంటే చాలా సింపుల్గా డబ్బులు అనేది ఎర్న్ చేసుకోవచ్చు. రోజుకి 300 నుంచి 400, అది మీ ఓపికని బట్టి. సో నేనైతే మీకు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు నేను ఏ లింక్ ఇస్తానో ఆ లింక్ని మీరు క్లిక్ చేసి సో దాంట్లోనే మీరైతే రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యి మీరు వర్క్ అయితే స్టార్ట్ చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.